హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే డైలీ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్లోని పిల్లలు కూడా హాఫ్ డేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు. లంచ్ టైంలో వెళ్తారని చెప్పాను కదా. 10th వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకి పెట్టారు స్కూళ్ళు. గవర్నమెంట్ రూల్ కదా. అయితే ఇప్పుడు వచ్చి మార్నింగ్ 6 అయ్యింది. ఇప్పుడే లేచాను. నేను లేచిన వెంటనే ఏంటో తెలియదు, ఫేస్ కోసం ఒక ట్రిప్ని అయితే ఫాలో అవుదామనేసి చేస్తున్నాను. అంటే డైలీగా నేను యూజ్ చేసిందే, ఈ మధ్యలో అయితే నేను అది పెట్టుకోలేదు. కొద్దిగా చేద్దాంలే, కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం కదా అనేసి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను. పిల్లలు ఇంకా లగలేదు అండ్ చందు గారు కూడా లగలేదు. చందు గారు వచ్చేసి 7కి లేస్తానన్నారు. నేనైతే కొంచెం ఎర్లీగా లేచాను కదా. ఈరోజు టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను. ఫస్ట్ అయితే మన ఫేస్ కోసం టమాటా అయితే తీసుకున్నాను. హాఫ్ ఎల్గా ఉందనేసి ఇంకా ఫేస్కి అయితే పెట్టుకుందాంలే. ఇలాగ చాలా డేస్ నుంచి అయితే యూజ్ చేయలేదులే, ఇప్పుడైనా కొంచెం కేర్ తీసుకుందాం అనేసి ఇంకా ఫేస్ కోసం కూడా నేను కేర్ తీసుకోవట్లేదు. వీడియోస్ అయితే చెయ్యాలి, అంటే వీడియో కూడా అవుతుంది అండ్ నా ఫేస్ కూడా బాగుంటుంది. వచ్చి టమాటా ఇలాగా హాఫ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవడమే, చాలా సింపుల్. ఎక్కువ మనం ఐటమ్స్ కూడా అంటే ప్రిపేర్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. ఒక టమాటా ఉంటే చాలు. టమాటా రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే మా స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మన స్కిన్ వచ్చి బ్రైట్గా ఉండటం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మంచి గ్లో అయితే మన స్కిన్ అయితే కనిపిస్తుంది ఉంటుంది. 1 డే 2 డే చేసేసి రిజల్ట్ రాలేదంటే కొంచెం కష్టం. చేస్తుంటే వస్తుంది ఏదైనా. ఇలా ఒకే యాంగిల్లో అయితే అర్థం చేసుకోండి, అంటే అప్లై చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకి ఫేస్కి వచ్చి మంచి గ్లో అయితే ఉంటుందండి. బాగుంటుంది కూడా. హ్యాండ్స్ కూడా రాసుకోవచ్చు. ఇవి నాటు టమాటీలు అండి. నాటు టమాటీలు తీసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, హైబ్రిడ్ కాకుండా. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత గోరువెచ్చని వాటర్తో కానీ కూలింగ్ వాటర్తో కానీ వాష్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది అనేది పారే అవసరం లేదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి, బయట అయితే పాడవుతుంది అది. ఇంకా వీడియో అయితే చూసాయండి నేను మార్నింగ్ ఏం చేస్తున్నానో ఏంటో. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ వచ్చి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా బొంబాయి రవ్వ అండ్ సేమియా రెండు కలిపి ఉప్మా అయితే చేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వేయకుండా నూక వేసి బాగా వేపండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఈ నూకనైతే వేపండి. బాగా వేగించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని శనగగుళ్ళు వేపుకోండి. శనగగుళ్ళు కూడా బాగా వేగిన తర్వాత అవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లోని సేమియా అయితే వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ నూకకి 1/2 గ్లాస్ సేమియా అయితే వేసుకున్నాను. 2 సమానంగా కూడా వేసుకోవచ్చు. సేమియా అయితే నేను కొంచెం తక్కువ అయితే వేసుకున్నాను. అదే ఆయిల్లోని ఈ సేమియా వేసుకొని బాగా వేగిన తర్వాత అది కూడా పక్కకు తీసుకొని ఇంకా పోపుకి కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అండ్ జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏ వేసుకున్నా పర్వాలేదు. కల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి. 1 గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఇంకా సేమియాకైతే హాఫ్ అయితే వేసుకున్నాను కదా, కరెక్ట్గా హాఫ్ వాటరే వేసాను. ఇంకా రెండోదైతే వేయలేదు, ఒకటి చాలు. ఇక్కడ చూడండి, మనం నూక కూడా వేసుకున్న తర్వాత బాగా కలగబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ శనగగుళ్ళు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మంచిగా అంటే పొడిగా ఉండేటట్టు చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. తగినంత సాల్ట్ వేసుకొని హ్యాపీగా ఒక 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే ఆహా ఏమి రుచి తిన్నామా మరిచి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను హాట్ బాక్స్ అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా లేచారు, ఇంకా బ్రష్లు అయితే చేస్తున్నారు.
వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేద్దాం. ఇంకా వచ్చేయండి, వాళ్ళు ఎలా ఉందో ఏంటో చెప్తారు. ఎలా ఉంది సాయిబాబు? ఎలా ఉంది? అమ్మ చేతి వంట. నేను సండే బిర్యానీ ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని అమ్మ చేతి వంట చూస్తారు కదా, అదే 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 సబ్స్క్రైబ్ చేస్తున్నావు ఇది? అమ్మో మజ్జిగ షెటిల్ ఆడుకుంటున్నారా? తాయిసి అక్కిచ్చి టిఫిన్ చేసావు, మజ్జిగ మూతి కడుగు. వెరీ గుడ్. అక్కిచ్చి కడుగుతా. మూతి కడగలేదా? కడిగావా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ అందరూ చూపుతా. ఇంట్లో ఆడతావా విద్య? కొట్టాలి చూడు మమ్మీ. అప్పుడే కాదు. ప్లీజ్ లైక్. ఆటలతో ఆడతారా? కాకు మళ్ళీనా? అంకుల్ చూడండి. ఏ అంకుల్ అమ్మా? ఓయ్ బయటకు బయటికి వెళ్ళిపోండి. టీవీలు ఏమి ఉన్నాయి ఇక్కడ లోపల? ఈ స్కూల్ ఇప్పుడు విద్య ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 5 వరకు స్కూల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మార్చారు 4:30కి. ఆఫ్టర్నూన్ 1 నుంచి 4:30 వరకు. విద్య స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? ఏమి? మా చెల్లికి ఎక్కువ అయిపోతుంది, అందుకే అలర్ట్ అంటుంది. ఆడుకుంటావా? లేరా ఆడుకున్నాను ఒకసారి బొగ్గులు రెండు చేస్తే ఆడుతా. వెళ్తా వెళ్ళవా? ఎందుకు వెళ్ళా? నాకు స్కూల్లో వెళ్తాను. వెళ్ళకపోతే ఏం చేస్తాను నేను? కొడతావు. ఎలాగా? దబ్ దబ్ ఎలా తెలుసా? ఈ బ్యాట్తో పటాక్కని కొడతారు. ఇక్కడ వెళ్తానని చెప్పు. పేరేంటి? విద్యశ్రీ స్మార్ట్ వీడియో. మీ పేరు విద్యశ్రీ స్మార్ట్ వీడియో? నా పేరు చెప్పండి, నేను చూస్తున్నాను. అక్కడ వీడియోలో కనిపిస్తుంది నాకు. విద్య బయటకు వెళ్ళిపోయినమ్మా, ఎందుకంటే టీవీ అది ఉంది కదా. లేరా విద్యమ్మా? అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం టిఫిన్ చేస్తారు? పులిహార కాదు, ఉప్మా. ఏం సార్? మా మమ్మీకి వీడియో ఉంది. అది ఉప్మా పలుకు. ఉప్మా ఇంకా అంతే. ఇంకేం చేయలేదు నువ్వు? తెలీదు. నిజం చెప్పు. నిజం. ఏం కాదు. మజ్జిగ తాగా. మజ్జిగ తాగాను. ఎంత ఇష్టం నీకు? బోల్డ్ ఇష్టము. నాకు బోల్డ్ ఇష్టము. డాడీ నవ్వుతున్నావు, తప్పదు నవ్వడం. డాడీ ఇష్టం, మమ్మీ ఇష్టం. సారీ అని చెప్పు. సారీ విద్యశ్రీ. డాడీ ఇష్టం, మమ్మీ ఇష్టమా? ఇద్దరిలో ఎవరెక్కువ ఇష్టం? ముందైతే డాడీ, సెకండ్ అయితే ఇద్దరు. అలాగే అలాగమ్మా. అయితే ఫస్ట్ అయితే డాడీ, సెకండ్ అయితే ఇద్దరు. ఫస్ట్ అయితే డాడీ మమ్మీ, సెకండ్ నుంచి ఫస్ట్ నువ్వు, సెకండ్ డాడీ.
నిజమే నిజమే బొగ్గలు బోల్లా ఉన్నాయి మమ్మీ బొగ్గలు డాన్స్ ఏమంటే 1 2 and 3 and 4 5 and 6 7 7 and 8 1 2 3 4 5 6 7 8 చెయ్యు 1 ఫస్ట్ నుంచి పెట్టాను చెయ్యి నువ్వు కూడా సాయి ఇంకో 5 నుంచి ఇది 8 వరకు వెరీ గుడ్ 3 and 2 3 4 5 6 7 8 1 2 3 4 సెకండ్ ఇదే కదా మమ్మీ ఇంకా ఇంకో డాన్స్ చేయండి సాయి నేను నేర్పించారు కదా అదే 1 2 దీని ముందు ఇంకోటి డాన్స్ నేర్పించి కదా వచ్చా రామయ్య మర్చిపోయామా కొంచెం దూరంగా వెళ్ళు తల్లి ఇప్పుడు చెయ్యి ఫస్ట్ నుంచి ఇప్పుడు చేస్తావు కదా ఓకే 1 2 3 4 5 6 7 8 1 and 2 3 and 4 5 and 6 and 7 and 8 విధమ్మా కాకు కొందాంలే కాకు ఉండేది కదా అది పోయింది రాండి ఆడుకున్నాం బయట 1 2 3 4 మర్చిపోయి మమ్మీ వెరీ గుడ్ నిన్న పండుగ అయింది కదా పండుగలోనైతే ఈ మటన్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ మటన్ ఎలా వండుకోవాలి అంటో చూసాయండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను ఈ మటన్ అందులో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక 10 విజిల్స్ వరకు ఈ మటన్ మనం కుక్ చేసుకుందాం మటన్ కావాల్సిన మసాలా అయితే ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకుందాం టమాటా ఆనియన్స్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా మిక్సీ పెట్టుకున్నాను పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు వేసి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలు కూడా వేసేసి బాగా వేగాలి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా మటన్ని ఆ మటన్ కూడా అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అండ్ కారం కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి దించేసుకోవడమే సూపర్ అన్నంలోనైతే మటన్ అయితే వేసుకున్నాం టేస్ట్ అయితే చూస్తాం సూపర్ వదిలిపెట్టు